తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్. త్వరలో కొత్త రేషన్ కార్డులు అందనున్నాయి. రేవంత్ సర్కార్ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. మరో వారం రోజుల్లో కొత్త కార్డులను అందించనుంది. ప్రస్తుతం కాగితపు కార్డులు ఉండగా వీటి స్థానంలో పీవీసీ కార్డులను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనుండగా 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందించనున్నారు. ఎల్నినో ప్రభావంతో కొన్ని వారాలుగా అడపాదడపా వర్షాలు తప్ప వరుణుడి కరుణ లేదు. ఉక్కపోతతో కూడిన వాతావరణం. రైతులలో పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో వాతావరణ శాఖ వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. దేశంలో పలు చోట్ల నైరుతి రుతుపవనాలు యాక్టివ్ అయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో భారతదేశ నైరుతి రుతుపవనాలు తిరిగి బలం పుంజుకునేందుకు అవకాశం ఉండడంతో రాబోయే రోజుల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. హైదరాబాద్ ప్రజలకు తీపి కబురు అందింది. ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ లో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సోమవారం సచివాలయంలో దీనికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇళ్ల నిర్మాణంపై మార్గదర్శకాలు, అర్హతలు, విధి విధానాలతో కూడిన ప్రత్యేక బ్రోచర్ను రిలీజ్ చేయనున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్తో పాటు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్లు దీనిని విడుదల చేయనున్నారు. ఈ బ్రోచర్లో అర్హతలు, మార్గదర్శకాలు వంటివి ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకనామీ పరిధిలోని పేదలకు ఇళ్లను ఈ విడతలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ కీలక సూచన చేసింది. రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి జూలై 31 చివరి తేదీగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ గడువులోగా ఈకేవైసీ పూర్తి చేయని కుటుంబాలకు రాయితీ రేషన్తో పాటు ఆహార భద్రతా కార్డు ద్వారా అందే పలు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు నిలిచిపోయే అవకాశం ఉందని సమాచారం. పౌర సరఫరాల శాఖ సూచనల ప్రకారం రేషన్ కార్డులో నమోదైన ప్రతి కుటుంబ సభ్యుడు తప్పనిసరిగా బయోమెట్రిక్ లేదా ఐరిస్ స్కాన్ ద్వారా ప్రామాణికీకరణ పూర్తి చేయాలి. కుటుంబంలో ఒక్కరి ఈకేవైసీ మాత్రమే పూర్తి చేయడం సరిపోదని, కార్డులో పేరున్న ప్రతి సభ్యుడి వివరాలను ధృవీకరించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పట్టణాల్లో కూడా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఉన్న డబుల్ బెడ్రూమ్ నిబంధనలు అమలు చేస్తూనే ప్రత్యేక మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యంగా భవన నిర్మాణాలకు అనుమతుల ప్రక్రియ మరింత సులభతరం అయ్యేలా ఆర్థికంగా బలహీన వర్గాలు, అల్పాదాయ వర్గాల కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ధరలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి అలర్ట్. నేడు గోల్డ్ ధరలో మార్పులు చేసుకున్నాయి. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹170 పెరగ్గా 22 క్యారెట్ల బంగారంపై ₹150 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్ పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ $4020 వద్ద కొనసాగుతుంది. వెండి ధరల్లోనూ స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు తదితర ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,43,460 వద్దకు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,31,500 వద్ద కొనసాగుతోంది. దేశంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఊరటనిచ్చేలా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా సవాళ్లను అధిగమించి నిరుపేద కుటుంబాలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. కేంద్ర ఆహార సరఫరా వినియోగదారుల వ్యవహారాల శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం లబ్ధిదారులు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 2026 నెలలకు సంబంధించిన రేషన్ను ఏకకాలంలో ఉచితంగా పొందనున్నారు. ప్రభుత్వ పెద్ద, పార్టీ పెద్దల మధ్య మాటల మంటలు, మంత్రుల మధ్య మాటల యుద్ధాలు, సొంత సోదరుల మధ్య అలకలు, డీసీసీ అధ్యక్షులపై కత్తులు దూస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలపై మండల నేతల రోడ్డు పోరాటాలు, గల్లీ నుంచి గాంధీ భవన్ దాకా, గాంధీ భవన్ నుంచి ఢిల్లీ వరకు అంతటా ఒకటే సీన్. బయటికి ఐక్యత నటిస్తున్న అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ అతలాకుతలం అవుతుంది. మంత్రులు ఒకరిపై ఒకరు లేఖలు రాస్తున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ నాయకులతో ఘర్షణ పడుతున్నారు. డీసీసీ అధ్యక్షులు మంత్రులతో ఢీకొంటున్నారు. ఫ్లెక్సీలు దగ్ధమవుతున్నాయి. ఢిల్లీకి ఫిర్యాదుల వరద కొనసాగుతుంది. ప్రభుత్వం ఒక దిశలో సాగుతుంటే పార్టీ మరో దిశలో నడుస్తుందన్న అభిప్రాయం రోజురోజుకు బలపడుతుంది. ఏకంగా ప్రభుత్వాన్ని నడిపే పెద్ద, పార్టీని నడిపే పెద్ద ఢిల్లీలో నువ్వంటే నువ్వే అని అనుకున్నారనే వార్తలు వస్తున్నాయి. క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చినా నేతల తీరు మారడం లేదు. అధిష్టానం చూస్తూ ఊరుకుంటున్నది. ఇదంతా క్యాడర్ను అయోమయానికి గురిచేస్తుంది. హైదరాబాద్ మహానగరానికి మంచినీటి ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడం, ప్రభుత్వ మంచినీటి సరఫరా తగ్గిపోవడంతో నగర ప్రజలు
రైతులు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చనుంది. దీనికి కారణం మహానగరానికి ఏటా 10 టీఎంసీల మంచినీటిని అందించే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎండిపోతుండడమే. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా తగ్గించారు. మరో వారం 10 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రాజెక్టు నుంచి మోటార్లు పెట్టి ఎత్తిపోసే దుస్థితి ఏర్పడనుంది. ఇప్పటికే హైదరాబాద్ మహానగరానికి సరఫరా అయ్యే నీటి వనరుల్లో ప్రమాద గంటికలు మోగుతున్నాయి. మరోవైపు ఎల్లంపల్లిలో అడగంటుతున్న జలాలు రామగుండం నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టుతో పాటు రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ను వణికిస్తున్నాయి. కన్నేపల్లి పంప్ హౌస్లను ఆన్ చేయకుండా సర్కార్ చూపుతున్న నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా జల సంక్షోభం తలెత్తుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సర్ నమోదు ప్రక్రియలో రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ చాలా వెనుకబడి ఉంది. ఆ జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో అత్యల్పంగా ఎన్రోల్మెంట్ అయింది. జిల్లాలో మందకొడిగా సర్ నమోదు ప్రక్రియ జరుగుతుందని గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హుజూర్ నగర్ లో పార్టీ కార్యకర్తలను ఇన్వాల్వ్ చేయడంలో నిర్లక్ష్యం ఉన్నట్టు గుర్తించామని సీఎం వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, యాదాద్రి జిల్లాలు సర్ నమోదులో ముందంజలో ఉన్నాయని సీఎం చెప్పారు. కానీ సూర్యాపేట జిల్లా వెనుకబడి ఉందని, ముఖ్యంగా జిల్లాలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో అత్యల్పంగా ఎన్రోల్మెంట్ అయ్యిందని తెలిపారు. కొందరు మీడియా వాళ్ళు రైతులు దొంగలని రాస్తున్నారు. మేము భూములు కబ్జా చేశామని రాశారు. నిజాలు తెలుసుకొని రాయాలి. శంషాబాద్ మండలం బహదూర్గూడలో భూములు కోల్పోతున్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మా భూములు పోతే మేము రోడ్డు మీద పడాలి. మా భూములను అక్రమంగా తీసుకోవడానికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మేము ఏమైనా టెర్రరిస్టులమా? మమ్మల్ని పట్టుకోవడానికి అంతమంది పోలీసులు ఎందుకు? మా భూముల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే మేమే కబ్జా చెప్తున్నారు. మీడియా వాళ్ళు కూడా రాసిరంట సార్. మీడియా వాళ్ళు కూడా బాదర్గూడ రైతులు దొంగలంట. అట్లా రాయొద్దు, మీరు తెలుసుకొని రాయాలి. మీరు మెజారిటీ ఎవరిదుందో చూసి మీరు రైట్ గా కరెక్ట్ ఎవరు మాట్లాడుతూ తెలుసుకొని రాయాలి. ఎప్పుడైనా కానీ రైతులు దొంగలు కాదు సార్. రైతులు మా పరిస్థితి ఏంటి? మేము రోడ్ పైన పడాలి. కాబట్టి రోడ్ మీద పడే పరిస్థితి చేయలేదు సార్. ఏ గవర్నమెంట్ రైతుల దగ్గరకు రాలేదు. ఏ గవర్నమెంట్ రాలేదు. ఇది వరస్ట్ గవర్నమెంట్. కాంగ్రెస్ అంటేనే వరస్ట్ గవర్నమెంట్. వాడు వచ్చిందే మా దగ్గర ఉన్న భూములు తీసుకోవడానికే వచ్చింది. అక్రమంగా తీసుకోవడానికే వచ్చిండు రేవంత్ రెడ్డి, అంతే. మేము ఎంత ఏడుస్తున్నామో మాకే తెలుసు. నిద్ర లేవు మాకు తెలుసా సార్? నిద్ర లేవు. అసలు మొత్తం హైదరాబాద్ 2000 మెంబర్స్ పోలీసులు దిగిరు సార్. మేము మా విలేజ్ వాళ్ళు మేము రావడానికి మా ఆధార్ కార్డు చూస్తున్నాం. మేము టెర్రరిస్టులమా? మేము పాకిస్తాన్ వాళ్ళమా? అక్కడ టెర్రరిస్ట్ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని పట్టుకోపోయి మేము టెర్రరిస్ట్ లాగా ఆధార్ కార్డు చూస్తేనే మమ్మల్ని అలో చేస్తారు సార్. మేము అంతా దొంగలమా? చెప్పండి మరి మీరే. మహాలక్ష్మి అన్నాడు, స్మార్ట్ కార్డు మహాలక్ష్మి అన్నాడు. లేదు సార్, ఇంటి దగ్గర మొత్తం నైట్ కూడా పోలీసులు తిరుగుతారు. ఎందుకు మన టెర్రరిస్ట్ చేస్తున్నాం ఏమన్నా? మరి పొలం కాడ పశువుల పరిస్థితి ఏందమ్మా? లేదు, వాటర్ తాగడానికి కూడా ఎవరిని అలో చేయలేదు. ఎవరు వాటర్ తాగిద్దామని కూడా పంపిస్తలేరు అసలు, తెలుసా? ఒక షుగర్ పేషెంట్ అక్కడ ఉండే సార్ నిరాహార దీక్షల. ఆయనకు షుగర్ పేషెంట్ ఉన్నారు, టాబ్లెట్ ఇస్తా అంటే కూడా ఒక ఆమెను అలో చేయలేదు. లేదు తెలుసా? ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? మా భూములు మాకు కావాలి. ఇక్కడ ఏ బుల్లెట్ ట్రైన్ లేదు, ఏం లేదు సార్. ఆయన కబ్జా చేయడానికి వచ్చింది. ఇదంతా డ్రామా. ఒకవేళ మీ భూముల దగ్గరికి వస్తే ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? రావద్దు మా దగ్గరికి. మేము ఏం చేయాలి? చెప్పులు మెడలకి వదిలిపెట్టము సార్. మేము ఇది 80 years నుంచి మా తాతలు ముత్తాతలు అందరు చేసుకున్నాడు సార్. ఇది కబ్జా చేసినట్టు ఎట్లయితుంది? ఈ రోజు ఆ భూమి పోవడాలు రోడ్ల మీద పడాల్సి వచ్చింది సార్. ఇప్పుడు ఆ భూములు ఇలా అక్రమంగా గుంజుకుంటే మేము ఏం చేసుకుని బతకాలి? శంషాబాద్ మండల బహదూర్గూడలో రైతుల నుండి అక్రమంగా భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మా భూముల్లోకి మేమే దొంగల్లాగా గోడ దూకి పోవాల్సి వచ్చింది. 80 ఏళ్ల నుండి ఇవి మా భూములే, పట్టాలు కూడా ఉన్నాయి. ఈ భూములు గుంజుకుంటే మా ఆడపిల్లలకు పెళ్లిళ్ళు ఎలా అవుతాయి? మా పిల్లలు ఏమైపోవాలి? భూములు పోతే పురుగుల మందు తాగడం ఒకటే దిక్కు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ఏడుస్తున్నావు? అవును, మళ్ళా ఏడవకుంటే ఏముంది సార్? ఇప్పుడు ఏం చేసుకొని బతకాలి? పిల్లలు ఏం చేసుకొని బతుకుతారు? మేమేం చేసుకొని బతకాలి? అన్యాయంగా వచ్చి గుంజుకొని
మరి ఇట్లా వస్తున్నామని అన్న ఒక మాట చెప్పకుండా నేను నిన్న ఊర్లోనే ఉన్నావా ఎవరు నువ్వు? ఊళ్ళున్నా తండకోయినా ఎట్లా పోలీసులు పోలీసులు ఓనియకుంటే రింగ్ రోడ్ పొట్టి పోయినాం. రింగ్ రోడ్ పొట్టి పోయి మళ్ళా అట్లా పోయి ఆ తండకు దగ్గర గోడ మీదకి వెళ్ళి దుంకిపోయినాం. మేమేమన్నా దొంగతనం చేసినామా? వాళ్ళదేమన్నా దోసుకొచ్చినామా? వాళ్ళ ఇండాల్లో దొంగలు పడ్డామా? మాకు వచ్చిన కష్టమేముంది సార్? అట్లా పోయి అట్లా గోడ మీదకి వెళ్ళి ఎక్కదాలకి మా భూములకు మేమే దొంగతనం అయినామా? మా పిల్లలు ఎట్లా బతకాలి? అది ఇయ్యాలది కాదు, పిరియలు గడిచినాయి. అత్త ముసలుగా అయింది. మేం ముసలుగా అవుతున్నాం. ఇన్ని రోజుల కబ్జా 80 ఏళ్ళ కబ్జా అది. 80 ఏళ్ళ నుంచి ఎవరు రాలే మీ దగ్గరికి? ఎవరు రాలే మా దగ్గరికి. మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఈయన వచ్చిన తర్వాతనే ఎందుకు మిమ్మల్ని? మరి ఎందుకో మరి ఆయనకు మా బాదురుగూడమే దొరికిందంట, ఏ ఊరు దొరకలేదంట. బాదురుగూడెం దొరికి బాదురుగూడెం వచ్చిండు ఆయన. వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద వార్తలు రాస్తారు, మీ పట్టా భూమి కాదు మీరు కబ్జా పట్ట మాది పట్టుంది, అది పట్టున్నది గాని లేదా అని అట్లా అవ్వదని చెప్తున్నాడు ఆయన. ఇస్తలేరు, కాగితాలు ఇస్తలేరు. అది భూమి అయినప్పుడు కూడా మా పేర్లు కలెక్టర్ దాక్కున్నాయి. ఆయన కూడా ఏం వింటలేరు. ఎట్లా ఇప్పుడు వాళ్ళు ఏ పంట వేసారు మీరు? మీరు ఎవరికి దోసిన పంట అది. పూల చెట్లు పెట్టుకురు, దూళ్ళు ఉన్నోళ్ళు సొప్పాలుకుర్రు, గడ్డి పెట్టుకురు. పోనిస్తలేరు. పాలు విండుకరా అని పోనీయలే. నీళ్ళు దాపుతాం అంటే పోనీయలేదు. ఆడోళ్ళనేమో గుంజి అది ఎక్కిస్తారు డిసిము. ఏం దొంగతనం చేసినాం సార్ మేము కష్టం చేసుకొని బతుకుతున్నాం. మాకు అడ్డమైంది, రోడ్లు కొట్టి ఆడగొట్టి ఈడగొట్టి వాళ్ళ నెత్తలు చెయ్యి పెట్టి మేము బతకలే. మేము కష్టం చేసుకొని బతికినాం. దేవుడు రెక్కలు ఇచ్చిండు. పెద్దలు సంపాదించిన భూమి అందులో కష్టం చేసుకొని బతికినాం. మేము ఎవరినేం ముంచలే. ఆడవిల్లలు ఉండ్రు. ఆడవిల్లల పెళ్లిళ్ళు ఎట్లా అవుతాయి? అలా పురుళ్ళు పుణ్యాలు అలా అన్ని ఎట్లా అవుతాయి? ఆ పెళ్లిళ్ళు ఎట్లా అవుతాయి? ఇట్లా చేస్తే అద్రగానం చేస్తే ఊరి మీద. ఇప్పుడు ఆ భూమి పోతే మీ పరిస్థితి ఏందమ్మా? పరిస్థితి ఏంది? మందు డబ్బాలు తెచ్చుకొని తాగేదే ఉంది. ఏం పరిస్థితి లేదు మాకు. మందు డబ్బాలు తెచ్చుకొని ఆయన పేరు పెట్టి మందు తాగుతాం. ఇక అంతకన్నా మించి ఏం లేదు మాకు. ఏం లేదు ఇక. ఏం మాకు చేత కాకుండా అవుతుంది. ఏం చేసుకొని బతకాలి మేము? కరెంట్ కూడా తీసేస్తారు. కరెంట్ నిన్న 8 గంటలకు ఊళ్ళో తీసేసిర్రు. మళ్ళా అది వరకు తండాల తీసేసిర్రు. కరెంట్ తీసేస్తే ఎట్లా మరి ఎట్లనో మళ్ళా ఆయనకే గుర్తుండాలి. ఆయన అందరినీ రాజ్యమంతా ఆయన పిల్లలు కాదు, ఆయన రాజ్యం వెళ్తాడు కదా. ఆయనకు తెలియదా ఎట్లా బతుకుతారని? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే అమ్మా? కేసీఆర్ ఇక అందరూ కానీ ఆయనకు టైం ఇయ్యలే. టైం ఇస్తే ఎట్లా అవును అట్లా అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చినా కానీ మీ భూములు పోతున్నాయి. అవును. రాజాల పట్టి మొత్తం ఇడిచిపెట్టి మా ఊరి మీద కన్ను పెట్టిండు ఆయన. మా బీదల మీద పొట్టకలేక బట్టకలేక బతుకుతుర్రు. వాళ్ళది గుంజుకొని ఆయన ఇంకా మొగుల్లోతు కడతాడు ఆయన బంగ్లో. బుల్లెట్ ట్రైన్ ఎత్తాడు. బుల్లెట్ ట్రైన్ వేస్తే మా కోసం వేస్తాడు ఆయన. కొని వేయాలి. కొని వేసి నువ్వు సియానివి కదా, కొని వేసి పేరు తెచ్చుకో. నువ్వు బీదలతోనే గుంజుకొని వేస్తావా బుల్లెట్ రైడ్? ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఎవరు సీఎం కి ఏం చెప్తావు? ఏం చెప్పాలి? మా తాన గుంజుకో, మమ్మల్ని మందు పోసి చంపు. గంతే చెప్తాం. ఒక్క మాట. ఒక్క మాటనే, దానికి మించి ఏం లేదు.